టీవీ న్యూస్. రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ విశాఖ పోర్టులో తనిఖీలు చేపట్టారు. 650 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. కంటైనర్లో బియ్యాన్ని చూడగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. ఇష్టారాజ్యంగా ఇలా ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అధికారులకు మీద నిప్పులు చెరిగారు. కంటైనర్ లో ఏముందో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని క్లాస్ పిక్కారు. కంటైనర్ లో కసబొచ్చినా ఇలానే సిటీలోకి అనుమతిస్తారా అంటూ ప్రశ్నించారు. వెంటనే షిప్ ను సీజ్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉన్నా తాను చూసుకుంటానని చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ పవన్ చెప్పినట్లు ఈ షిప్ ను సీజ్ చేయడం అంత ఈజీ కాదని కస్టమ్స్ అధికారులు తేల్చి చెప్పారు. నిషేధిత వస్తువులు, డ్రగ్స్, ఆయుధాలు లాంటి స్మగ్లింగ్ చేసినప్పుడు మాత్రమే షిప్ ను సీజ్ చేసే అధికారం తమకు ఉందంటూ చెప్పారు. పీడీఎస్ బియ్యం నిషేధిత వస్తువుల జాబితాలో లేకపోవడంతో షిప్ ను తాము సీజ్ చేయలేమంటూ చేతులెత్తేశారు. హైకోర్టుకు మాత్రమే ఈ షిప్ ను సీజ్ చేసే అధికారం ఉందంటూ చెప్పారు. మరి ఈ వ్యవహారాన్ని కోర్టులో ప్రభుత్వం ఎలా ట్యాకిల్ చేస్తుందో చూడాలి. స్టే ట్యూన్డ్ టు టీవీ న్యూస్.